సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఏప్రిల్ 14న వారణాసిలో గంగానదికి మొదట పూజలు చేశారు. తరువాత కాలభైరవ స్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎన్డీఏ కూటమి నేతలు తరలివచ్చారు. ఇదిలా ఉండగా మోదీ తన నామినేషన్తో పాటు ఆస్తుల వివరాలతో అఫిడవిట్ కూడా సమర్పించారు. 2019 ఎన్నికలతో పోలిస్తే మోడీ ఆస్తులు స్వల్పంగా పెరిగాయి. 2019లో తనకు మొత్తం 2.49 కోట్ల ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. తర్వాత 2020లో మోదీ తన ఆస్తులను ప్రకటించారు. ఈ సందర్భంగా 2.85 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకు బ్యాలెన్స్, ఫిక్స్డ్ డిపాజిట్లు రాబడి కారణంగా ఆస్తులు 36 లక్షలు పెరిగినట్లు తెలిపారు. ప్రధాని లైఫ్ ఇన్సూరెన్స్, నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్లు, బాండ్ల ద్వారా పన్ను మినహాయింపు కోసం ప్రయత్నించారు. 2024 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం మోదీ తన చేతిలో ప్రస్తుతం 52,920 నగదు తన చేతిలో ఉన్నట్లు పేర్కొన్నారు. బ్యాంకు ఖాతాలో 80,304 నగదు ఉన్నట్లు తెలిపారు. ఫిక్స్డ్ డిపాజిట్లు 2,86,60,338 ఉన్నట్లు వెల్లడించారు. ఇక 2.67 లక్షల విలువైన నలుగు బంగారు ఉంగరాలు ఉన్నట్లు తెలిపారు. పలు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. మొత్తంగా తన ఆస్తి 3 కోట్లని వెల్లడించారు. ఇప్పటివరకు మోదీ ఎలాంటి అప్పు తీసుకోలేదు. ఆయన పేరిట ఎలాంటి వాహనం కూడా లేదు. గాంధీనగర్లోని సెక్టార్లో 1లో 3,531 చదరపు గజాల ఓ ఫ్లాట్ ఉన్నట్లు తెలిపారు. ఉమ్మడి ఆస్తి అయిన ఆ ఫ్లాటుకు మోదీతో పాటు 4 ఉమ్మడి హక్కుదారులు ఉన్నారు. గుజరాత్లో 10 చోట్ల స్థిరాస్తులు ఉన్నాయి. తన తల్లి నుంచి వచ్చిన ఈ ఆస్తుల విలువ 13.56 కోట్లు. ఈ అఫిడవిట్లో తన భార్య పేరిట ఉన్న ఆస్తుల వివరాలు పేర్కొనలేదు.